సోషల్ మీడియాలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతారో సామాన్యుడికి అర్థం కాదు. ఎవరు సోషల్ మీడియా సెలబ్రిటీ అవుతారో కనీసం వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. కానీ ఇవన్నీ ఇంటర్నెట్ మహిమలని చెప్పుకోవాలి. ఓవర్ నైట్ లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఎక్స్ హ్యాండిల్ ఇలా వివిధ రకాలైన ప్లాట్ఫామ్స్ పై ఎవరికి నచ్చింది వాళ్ళు పోస్ట్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం క్షణాల్లో జరిగిపోతుంది. నిజానికి జనాలకు లేదా కనీసం సామాన్యులకు ఉపయోగపడే అంశాలను ఇంటర్నెట్ లో పెడుతున్నారా అంటే అందులో కేవలం 20% మాత్రమే ఉండొచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అయితే మిగిలిన 80% కేవలం ఎంటర్టైన్మెంట్, క్రేజీ అప్డేట్స్, లోకల్ టాలెంట్ ప్రమోషన్స్ మరియు సేల్స్ ప్రమోషన్స్ మాత్రమే. ఎందుకంటే కొన్నిటిని చూస్తే వేలం వేరే అనే మాట టక్కును గుర్తుకు వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా అనే మునగ చెట్టుని అమాంతం ఎక్కించి ఫేమస్ చేస్తారు. ఎక్కినంతసేపు కూడా ఉంచకుండా టపీమని పడేస్తారు. ఈ విషయంలో మనకు తెలిసిన ఫేమస్లు కుళ్ళలుగా ఉన్నాయి. ఉదాహరణకి కొన్నిటిని చూద్దాం. అప్పుడెప్పుడో కుమారి అంటే అనే ఆమెని ఆకాశానికి ఎత్తారు. ఆ తర్వాత ఆమెకు హోటల్ లేకుండా పోయింది. ఇక మొన్న బరిలెక్కన ఫేమస్ చేశారు. ఆమె అడ్రస్ లేకుండా పోయింది. గతంలో రాకేష్ మాస్టర్ అంటూ ఫేమస్ చేసి తాగించి వాగించి ఏకంగా పైకే పంపేశారు. ఇక వేణుస్వామిని కూడా అమాంతం బాగా ఏపుగా పెరిగిన మునగసెట్టి ఎక్కించేశారు. ఇక అతడేమో తన జాతకం చూసుకోవడమే మానేశాడు. ఇక ఈ మధ్య కుంభమేళాను ఫేమస్ చేయండిరా అంటే పూసలమ్మే మోనాలిసా వెంటబడి హీరోయిన్ రేంజ్ అంటూ భజన చేశారు. చివరికి ఆ డైరెక్టర్ జైలుకు పోయేలా చేశారు. ఇప్పుడేమో వారిని ఎవరు దేకడం కూడా లేదంట. మరోపక్క అఘోరిని కూడా ఫేమస్ చేస్త్రీ. అతడేమో ప్రేమ పెళ్లి అని తిరుగుతున్నాడు. అలాగే అలెక్య పచ్చులు అమ్మే అమ్మాయిని ఫేమస్ చేస్త్రీ. దాంతో వారంలోనే మొత్తం దుకాణం సర్దుకునేలా చేస్త్రీ. దీంతో అందరికీ ఈ ఫేమస్ అంటేనే వణుకు పుడుతుంది. ఎందుకంటే ఎప్పుడు మునగసెట్టి ఎక్కించి ఆ తర్వాత దబేలుమని పాడేస్తారని అందరూ భయపడుతున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా నయా ట్రెండ్.